వరకు ఎలాంటి వాళ్ళతో పెట్టుకుని గెలిచావో నాకు తెలీదు. కానీ నీకున్న ట్రాక్ రికార్డ్ తెలుసు కాబట్టి చెప్తున్నాను. నీకు ఓటమి అనేది పరిచయం చేసి తీరుతాను. గుర్తుపెట్టుకో, నీ ఓటమి పేరు జేడి. ఏంటి నాతో నీ శత్రుత్వం ఏంటి జడే? తెలుసుకోవాలంది చెప్పు జడే. నాకు చాలా విలువైన దాన్ని నువ్వు దూరం చేసావు మీనన్. ఆ బాధ ప్రతిరోజు ప్రతి క్షణం నన్ను వెంటాడుతూనే ఉంది. విలువైందా? ఏంటి నీ ల్యాండ్ ఏమైనా లాక్కున్నానా? మా వాళ్ళు మీ ఇంటిని దోపిడీ ఏమైనా చేశారా? పోనీ నీ కారు ఏమైనా దొంగతనం చేశారా? చెప్పు జడే, నువ్వు పోగొట్టుకున్న విలువైందేదో చెప్పు. దానికి 10 రెట్లు డబ్బులు ఇప్పుడే పంపిస్తా. చెప్పు జడే, చెప్పు. నీ టైం ఇంకా దగ్గర పడిపోయింది. ఈసారి నా టైమింగ్ కూడా మిస్ కాదు. నీ కెండ్ కార్డ్ పడిపోతుంది. జడే జడే, అక్క బయటికి రా. అక్క ఏంటి యువరాజ్? అక్క, నువ్వు మీనన్ వీడియో ఏమైనా తీసావా? రే యువరాజ్, ఏం మాట్లాడుతున్నావురా? కౌశికి మీనన్ వీడియో తీయడమేంటి? ఒక్క నిమిషం నాన్న. అక్క నువ్వు చెప్పు, మీనన్ రిటైర్డ్ జడ్జ్ రమాకాంత్ ని మర్డర్ చేస్తున్న వీడియో నువ్వు తీసావా? మర్డరా? మాట్లాడక్క. నువ్వు బావా కీర్తి ఇందాకే పార్క్ నుంచి వచ్చారు కదా. నువ్వు అక్కడ మీనన్ మర్డర్ చేస్తున్న వీడియో తీసావు కదా? అయితే ఇందాక పార్కులో మీనన్ వదిన వెంట పడింది. వదిన మీనన్ మర్డర్ చేసేటప్పుడు వీడియో తీసిందన్నమాట. అవును యువరాజ్. కానీ ఆ విషయం నీకెలా తెలుసు? చంపిన మీనన్ కి వీడియో తీసిన నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియని విషయం నీకెలా తెలిసింది? యువరాజ్, నువ్వు మళ్ళీ మీనంతో కలిసి పనిచేస్తున్నావా? రేయ్, ఏంట్రా ఇది? నీకు వద్దు అని అన్నిసార్లు చెప్పినా మళ్ళీ అలాంటి ఒక నేరస్తుడితో స్నేహం చేస్తున్నావు. మావయ్య, ఒక్క నిమిషం. అసలు ఏమేందో అడగకుండా అరిచేస్తున్నారేంటి? రే అప్పుడా, మీనను నీకు ఫోన్ చేసి ఉండా? చేశాడు. కానీ నాతో మాట్లాడడానికి కాదు. అక్క తీసిన వీడియోని మీనన్కి ఇచ్చేయమని చెప్పాడు. ఇవ్వకపోతే ఇంట్లో ఎవరిని వదలకుండా చంపేస్తాను. ఏంది? ఓడు హత్య చేస్తే అది కౌశికి వీడియో తీస్తే మధ్యలో మనల్ని ఎందుకో సంపుతానంటున్నాడు. మీనన్ చంపింది ఒక రిటైర్డ్ జడ్జిని వదినా. ఈ వీడియో కాని బయటకొస్తే మీనన్ కథ ముగిసిపోతుంది. అందుకే అందర్నీ చంపేస్తానంటున్నాడు. అసలు ఎవరు చంపుతుంటే మీరెందుకు వీడియో తీశారు వదినా? ఎందుకండి నిషి? నిజం బయట పెట్టడం కోసం. రమాకాంత్ మర్డర్ కూడా సాల్వ్ కాని కేసుగా మిగిలిపోకుండా ఉండడం కోసం. నిజం బయట పెట్టడం కోసం పానాలు తీసుకుంటారా అమ్మే? సారీ యువరాజ్, నేను ఈ వీడియోని ఇవ్వలేను. రేపు సీఎం గారితో జరగబోయే ఇంటర్వ్యూలో వీడియో ప్లే చేస్తున్నా. వీడియో నాకు తెచ్చి నిన్ను నీ ఫ్యామిలీని వదిలేస్తా. లేదంటే ఆ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణంతో ఉండరు. వదినకేమైనా పిచ్చి పట్టిందా అత్తయ్య? ఆ మీనన్ అందరినీ చంపేస్తాను అంటే నిజాన్ని బతికిస్తా, న్యాయాన్ని నిలబెడతా అంటున్నారు. ఏమో అమ్మి, నాకేమీ అర్థం కావడం లేదు. తల కూడా తిరుగుతా ఉండదు. శంకన్న స్వామి, ఎంత బతికి ఇట్ట చంపేస్తా ఉండవా ఏంది? వదినా, ఇంకా ఏం కాలేదు కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు?
లేదు బాబాయ్, బాయ్ గురించి నాకు బాగా తెలుసు. బాయ్ ఎన్ని ఇల్లీగల్ పనులు చేసినా ఆయన మీద ఒక్క కేసు కూడా నిలబడలేదు. ఎందుకంటే బాయ్ ఇప్పుడు సాక్ష్యాలు వదిలిపెట్టాడు. అలాంటిది ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని చంపుతున్న వీడియో బయటకు వస్తే బాయ్ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. బాయ్తో పనిచేసే ప్రతి ఒక్కరిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. బాయ్ 25 ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం కళ్ళ ముందే కూలిపోతుంది. అయినా అబ్బోడా మీనన్కి చాలా మంది మంత్రులు తెలుసు కదూ. ఆ మాత్రం కేసులోంచి బయటపడలేడా? ఆ మీనను తన మనిషిని కాపాడుకోలేడా? హత్య చేస్తున్న వీడియో మీడియాలో ఉంటే ఇంకా రాజకీయ నాయకులు ఎందుకు సాయం చేస్తారత్తయ్య? పోయమ్మో, ఇదేందో అటు తిరిగి నా పిడక చుట్టుకునేలాగా ఉండాదే. ఆ వీడియో ఇయ్యకుంటే మీనని చంపేస్తానంటా ఉన్నాడు. ఆ వీడియో బయటికి వస్తే నా మొగుడే నన్ను చంపుతాడు. ఎటు పోయినా నాకే సావు. నేను బతకాలంటే ఆ వీడియో బయటికి రాకుండా చూసుకోవాలన్నమాట. అబ్బోడా, ఏదో ఒకటి చేసి ఆ పెన్ డ్రైవ్ ఆమె దగ్గర నుంచి దొంగతనం చేద్దాంరా. ఏంటి చేసేది? వదిన ఆ పెన్ డ్రైవ్ ని మనకి కనిపించేలా పెడుతుందా? మనల్ని దాని దరిదాపులో కూడా రానివ్వరు. పైగా ఆ కేదార్ జగదాత్రి ఏం చేసైనా ఆ పెన్ డ్రైవ్ ని కాపాడతాడు. పెన్ డ్రైవ్ దొంగతనం చేయడం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు కదా యువరాజ్. అసాధ్యమైతే కాదు కదా యువరాజ్.